పట్టించుకోవడం లేదని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడం, వైఎస్ జగన్ ని బెదిరించడమే పనిగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. చిన్నపాటి ఉద్యోగిలాగా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు సజ్జల. ఇక వైఎస్ జగన్ విజయమ్మ మధ్య సంబంధాలపై లోకేష్ ఆనందం ఏంటని సజ్జల ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. జగన్ విజయమ్మ మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఇంత అంటే లేని క్రైసిస్ క్రియేట్ చేస్తారు. నీ మాటల్లోనే యూరియాకు సంబంధించి క్రైసిస్ లేదని నువ్వే అంటున్నావు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అంటే వాస్తవంగా కూడా నువ్వు 100% నువ్వు రెడీ అయితే 60% మించి నువ్వు సాగులేక రానప్పుడు క్రైసిస్ అనేది రాకూడదు. మరి ఎట్లొచ్చిందంటే క్రియేట్ చేశారు. దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు, 100 కోట్లు ఆ రకంగా ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు. రైతులు స్వయంగా చెప్తున్నారు, పిక్చర్ అది కనపడుతుంది. ఇంత ఓపెన్గా కళ్ళ ముందు కనపడతా అంటే ఏమీ లేదు, అంతా అద్భుతంగా ఉంది, నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు అని వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. ఫేక్ ఇది చేస్తే మీ డొక్క చేస్తానని బెదిరింపులు. తానే సొంతంగా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి నడుపుతున్నారు ఆయన కొడుకు. అసలు వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నారు? 5 డే వీక్ అనేది ఎంప్లాయీస్ కష్టాలని అప్పుడు పెట్టిన దాన్ని పొలిటికల్ లీడర్షిప్ కూడా వీకెండ్ రాకముందే వారంలో 3 రోజులు 4 రోజులు ఏదో బయటకన్నా పోతున్నారు, లేదంటే హైదరాబాద్ అన్నా పోతున్నారు. తండ్రి ఉండడు, కొడుకు ఉండడు, ఉప ముఖ్యమంత్రి ఉండడు.